ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ వల్ల తక్కువ ధరలతో పోతున్నాయి అనే ఒక ఉద్దేశంతో సారు కెమికల్ లేని ఫుడ్ అంటే ఐటెమ్స్ తీసుకొచ్చేసి పెడుతున్నారు కూరగాయలన్నిటికి. సార్‌తో అసలు మోటివ్ ఏంటి? ఎందుకు స్టార్ట్ చేశారని మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు కొమ్మటిరెడ్డి రాజారెడ్డి. ఓకే సార్. సో మేము ఇప్పుడు 16, 17 తేదీ అంటే శనివారం, ఆదివారం రోజున హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హాల్ 3లో కిసాన్ ఎక్స్పో అనే ఒక ప్రోగ్రాం పెడుతున్నామండి. మోటివ్ ఏంటి అసలు? ఇదేంటంటే బేసికల్గా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న రైతులందరికీ మేము గత 25 సంవత్సరాలు కూడా గ్రామభారతి ఎన్జిఓ ద్వారా మందులు వేయకుండా అంటే ఇట్లాంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా వ్యవసాయం ఎలా చేయించాలో ఇన్ని సంవత్సరాలుగా మనం ట్రైనింగ్స్ ఇచ్చి వస్తున్నాము. అయితే ఈ వస్తున్న క్రమంలో రైతులందరూ మోటివేట్ అయ్యి కెమికల్ ఫ్రీ అంటే ప్రకృతి సహజంగా వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక వేదిక అంటూ ఏది లేకుండా ఉంది. అవును సార్. ఇదే భయపడతా ఉన్నారు. ఇప్పుడు అంటే కెమికల్ లేకుండా పండిస్తే మా పంటలు ఎవరు కొంటారు? ఎక్కడ అమ్ముకొని చాలా మంది కూడా పల్లెటూరులో దీనికి అవును, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు స్టార్ట్ చేస్తాం. అయితే ఇందులో ఒకటి ఏంటంటే చాలామంది ముందుకు వచ్చి వీళ్ళకు ఏ విధంగా చేయాలనేది ట్రైనింగ్స్ కూడా దాదాపు 25,000 ట్రైనింగ్స్ ఇచ్చారు ఆ గ్రామ భారత్ ఆర్గనైజేషన్ నుంచి. సో వాళ్ళకు ఒక వేదిక ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మనము నేచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఇప్పుడు ఎఫ్పిఓలో ప్రధానమంత్రి గారు చాలా బాగా చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీంట్లో భాగంగా మనం కూడా ఒక గ్రామ భారతి ఎఫ్పిఓ స్టార్ట్ చేశాము 3 సంవత్సరాల క్రితము. ఈ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఇలాంటి రైతులందరికీ ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులందరికీ కూడా ఒక మార్కెట్ సౌకర్యం కల్పించాలని ఆలోచించి ఎఫ్పిఓ పెట్టడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా మేము సిటీకి వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ మార్కెట్ ఏదో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తర్వాత మన ఆర్గానిక్ స్టోర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి అంటే పూణే, కాశ్మీరు, తమిళనాడు, కేరళ ఇక్కడ నుంచి వాళ్ళు ఆర్గానిక్ ప్రొడ్యూస్ తెచ్చుకొని అమ్ముతున్నారు. దానివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రజలు ఆర్గానిక్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలని అందరికీ అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. కానీ అది దొరకడము కష్టమైపోతుంది. దొరికినా కూడా ఆల్మోస్ట్ రేటు డబుల్ ఉంటుంది. సో దాంతో ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నారు. సో తక్కువ ధరలో దొరికితే బాగుండని కన్జ్యూమర్ అనుకుంటున్నారు. ఈ మార్కెట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు లాజిస్టిక్స్ ఎక్కువైతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైతుంది, సో అవన్నీ వేసే వరకు ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుందని వీళ్ళు అంటున్నారు. సో ఈ క్రమంలో మేమేమన్నామంటే మీకు పంటలు పండించే రైతులందరూ కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా, వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తాము, మీరు కన్జ్యూమర్స్కి తక్కువ ప్రైస్కి ఇవ్వచ్చు కదా అని ఒక ఆలోచన చెప్పాము. సో అందరు కూడా ముందుకు రావడం జరిగింది. సో దాంతో ఇప్పుడు మనం ఈ కిసాన్ ఎక్స్పో 2022లో మనము చేసాము ప్రోగ్రాము. సో అక్కడికి అన్ని జిల్లాలు అంటే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా మనకు రైతులందరూ వచ్చారు. దాదాపు 8,000 మంది రైతులు వచ్చారు. కన్జ్యూమర్స్ కూడా దాదాపు ఒక 7,000-8,000 మంది వచ్చారు. అంటే దాదాపు 14,000-15,000 మంది 2 రోజుల కార్యక్రమానికి వచ్చారు. అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. అంటే ఇటు రైతులకు కనెక్టివిటీ ఏర్పడ్డది మన కన్జ్యూమర్స్తోని. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మా ఊరు రైతు, మా జిల్లా రైతులు ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవడానికి కూడా ఉంటారు చాలామంది. సో అట్లా ఆ రైతుల యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టినాము. అదేవిధంగా ఏమేమి పంటలు పండిస్తాడు, ఆ రైతు ఊరేంటిది, ఆయన పండించే పంటలు ఏంటిది, ఆయన ఫోన్ నెంబర్. సో వీళ్ళు మార్కెట్ నుంచి ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కానీ వీళ్ళకి కూడా డైరెక్ట్ యాక్సెస్ ఫార్మర్స్తో ఉంటుంది, తీసుకోవచ్చు. సో ఇంకా మధ్యవర్తులు ఎవరు ఉండరు. మళ్ళీ ప్రొడ్యూస్ కూడా మన 2 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కాబట్టి తక్కువ ధరకు దొరుకుతాయి. సో అప్పుడు మనము ఈ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ ఏవైతే కొంటున్నారో వాళ్ళు కూడా ప్రొడ్యూస్కు తక్కువ ధర పెట్టి అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇటు రైతులు, ఇటు ప్రజలు ఆరోగ్యం బాగుండడం కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రజలు, తర్వాత ఇటు మార్కెట్, ఈ ముగ్గురి కూడా ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే ఆలోచన ఈ కిసాన్ ఎక్స్పో. చిన్న క్వశ్చన్, 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ చెప్పిన రైతులు చెప్పారు కదా, మీ ఫస్ట్ క్లాస్ ఇస్తాను, వాళ్ళు ఏమన్నారు, మీ మాటలు ఏం చెప్పారు? అయితే రైతు దాకా అడుగుతారు కదా. అవును, ఎందుకంటే రైతులు మాక్సిమం కెమికల్ కి అలవాటు పడ్డారు. అవును, అదే తొందరగా వెళ్తున్నాయి, వచ్చేస్తుంది అంటే ఉన్నది మార్కెట్ అంతా వాడడం జరుగుతుంది. ఇలా చెప్పినప్పుడు రైతులు ఏమన్నారు? అయితే నేను ఈ ఉద్యమంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను యాక్చువల్గా అమెరికాలో జాబ్ చేసుకునేవాడిని. సో అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్లో జాయిన్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత సో గ్రామాలలోకి వెళ్ళినప్పుడు రైతులందరూ ఇంట్రెస్ట్ ఉంది. రైతు గత్యంతరం లేక వేస్తున్నాడు తప్పితే ఆయనకు మంచి రేటు ఇచ్చినప్పుడు
డెఫినెట్గా ఆయన మంచి పంటనే తినాలనుకుంటారు కదా. సో వాళ్ళకి మంచి రేట్ ఇవ్వడానికి వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినాం మనం ఈ కెమికల్ ఫ్రీ వ్యవసాయం ఎట్లా చేయాలో అది మర్చిపోయాం. ఇక మందు వేయకుండా పంట పండుతుందా అంటారు జనరల్గా. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినాం. వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా పంటలు పండించుకోవచ్చు, దిగుబడి ఎట్లా పెంచుకోవచ్చు అనే దానికి మా టీం అంతా కలిసి పాలేకర్ గారిని తీసుకొచ్చాము. మన నార్త్ ఇండియా నుంచి కూడా మంచి మంచి వీళ్ళని తీసుకొచ్చాము. మన సివిఆర్ గారు ఉన్నారు, చింతల వెంకటరెడ్డి గారు, మట్టి ద్రావణంది, గోకృపామృతం, ఇట్లా రకరకాలుగా ప్రకృతి సేద్యం ద్వారా మంచి దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు. సో అట్లా ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కడ అమ్మాలి అనే దగ్గర ప్రాబ్లం అయింది. ఎగ్జాక్ట్లీ. మాకు మార్కెటింగ్ సౌకర్యం లేనప్పుడు మేము చేసి ఏం లాభము? ఎందుకంటే రైతుకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పిల్లల్ని చదివించుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అంతే కదా. వాళ్ళకి వేరే వ్యాపారం తెలియదు. ఈ రైతు వ్యాపారం చేయలేడు, అది మెయిన్ ప్రాబ్లం. సో దానికోసం మనం ఏం చేసినామంటే ఈ నేచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎఫ్పిసి అనేది ఒకటి పెట్టాము. ఈ ఎఫ్పిసి పెట్టినాక కూడా మార్కెట్కి మనం లింకప్ ఎట్లా చేయాలనే విషయంలో ఇబ్బంది అయింది. అయితే చాలామంది అన్నారు, సార్ హైటెక్ సిటీలో హైటెక్స్లో ఎందుకు పెడుతున్నారు, అక్కడికి ఫార్మర్స్ ఎందుకు అంత కాస్ట్లీ పెట్టి ఫార్మర్స్కి ఎందుకు పెడుతున్నారు, మీరు అనవసరంగా డబ్బులు దండగా చేసుకుంటున్నారు అంటే, ఇది పెట్టేది అంతా కూడా వాలంటీర్స్మే, రూపాయి కూడా వేరే ఎవ్వరు కూడా మనకు ఇవ్వట్లేదు, సొంతంగా వాలంటీర్స్మే పెడుతున్నాము. అయితే ఎందుకు హైటెక్స్ చూజ్ చేసుకున్నామంటే, ఫస్ట్ మంచి అవగాహన, అంటే కన్జ్యూమర్స్లో ఎవరైతే తినాలనుకుంటున్నారో కన్జ్యూమర్స్లో కొంచెం అఫోర్డబిలిటీ, కొంచెం అవగాహన ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందని ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు. సో ఫస్ట్కి అసలు రైతుకు అసలు ఒక కనెక్టివిటీ ఏర్పడ్డ తర్వాత ఒక్కరిని చూసి 10 మంది వస్తారు మంచి రేట్ వచ్చిందంటే. సో ఆ ఉద్దేశం కొద్దీ హైటెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు మాట్లాడండి. రైతులు సరాసరిగా ప్రతి జిల్లాలో మాకున్న డేటాబేస్ ప్రకారం ఒక 100-150 మెంబర్స్ వరకు ఉంటారు. సో ఓవరాల్గా మనం తెలంగాణ మొత్తంగా చూసుకుంటే 1000 ఎబో క్రాస్ అవుతుంటారు మాతోటి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి రైతులు. సో అలా సంబంధం లేకుండా ఒక రైతు ఉండి ఉంటాడు ఇంకా స్టిల్. సో వాళ్ళందరినీ కనెక్ట్ చేయడానికే ఈ వేదిక. అంటే ఒక కన్జ్యూమర్ నగరంలో సిటీ అయి ఉన్నాడు, ఒక ఫార్మర్, ఒక న్యాచురల్ ఫార్మర్ ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఆయనను ఒక బ్రిడ్జ్ లాగా మనం వారధిలాగా ఉండగలిగితే ఇక్కడ ఉన్న కన్జ్యూమర్కి ఆ ఫార్మర్ని కనెక్ట్ చేయగలుగుతాము, ప్రకృతికి ఈ ప్రగతిని అనుసంధానం చేయగలుగుతాము, ఆరోగ్యాన్ని మనం తిరిగి తీసుకురాగలుగుతాము. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సమాజం ఇక్కడుంది, స్వస్థత అక్కడుంది, ప్రగతి ఇక్కడుంది, పంట అక్కడుంది, వినియోగదారుడు ఇక్కడ ఉన్నాడు, రైతు అక్కడ ఉన్నాడు. సో వీరిద్దరి అనుసంధానమే ఈ కిసాన్ ఎక్స్పో. ఈ రెండింటికి వారధిగా నిలబడ్డప్పుడు మాత్రమే తను మంచి సరైన ధరకు అమ్ముడుపోతాయి. ఎప్పుడైతే సరైన ధరకు అమ్ముడుపోతాయో చేతిలో కాస్త లాభం వస్తేనే ఆర్గానిక్ చేస్తాను నేను, తప్పకుండా కొంచెం ఖర్చు అయినా పర్లేదు, కొంచెం కష్టమైనా పర్లేదు, కానీ నేను పెట్టుబడి పెడతానని చెప్పేసి రైతు ముందుకు వస్తాడు, వ్యవసాయంలో నిలబడతాడు. అప్పుడు మాత్రమే ఈ భూమి, ఈ ప్రకృతి ఆ సేంద్రియ ఎరువుల ద్వారా అలలాడుతూ ఉంటుంది, ప్రకృతి అనేది కాపాడబడుతూ ఉంటుంది. అయితే ఈసారి రైతు, మార్కెట్, వినియోగదారుడే కాకుండా కొత్తగా ఇప్పుడు రైతు సంఘాలను ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రైతు సంఘాలు అంటే ఎఫ్పిఓస్ అంటారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు. సో ఇవి చాలామంది ఎస్టాబ్లిష్ అయితే చేశారు. దాదాపు మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో 600 పైనే ఉన్నాయి. ఒక తెలంగాణనే కాదు, అంటే చెప్పడానికి ఇది కొంచెం ఇబ్బందికరమే, కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చాలా మటుకు అంటే 90% వ్యాపారం, రైతులే కలిసి వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో పెట్టిన ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది. దానికి గ్రాంట్స్ కానీ స్కీమ్లు కానీ ఇస్తున్నారు. కానీ 90% ఈ రైతు ఉత్పత్తి సంఘాలు కూడా లాభాన్ని ఆర్జించలేదు, వ్యాపార రంగంలోకి రావట్లేదు ఇంకా వాళ్ళు. దానికి కారణం చాలా ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లోపం కానీ, బిజినెస్ విషయంలో ఎక్కువ ఎక్స్పోజర్ లేకపోవడం కానీ ఇలాంటివి. సో ఇప్పుడు మనం ఏం చేసాం మన ఆర్గనైజేషన్ ఉంటే అంటే, ఈ రైతు సంఘాలందరినీ పర్సనల్గా కలిసి, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు మీరు నిర్మల్ నిజామాబాద్ సైడ్ పోయిందనుకోండి, మంచి టర్మరిక్ పండుతుంది అక్కడ, ఎక్సలెంట్ వరల్డ్ ఫేమస్ టర్మరిక్ పండుతుంది. మహబూబ్ నగర్ సైడ్ వస్తే మంచి గ్రౌండ్ నట్, శనగలు, కందులు పండుతాయి. మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్ కాటారం వెళ్తే ఎక్సలెంట్ నెంబర్ 1 క్వాలిటీ మిర్చి పండుతుంది. బట్ ఫార్మర్కి వాళ్ళ ప్రోడక్ట్ యొక్క విలువ వాళ్ళకి తెలీదు. వాళ్ళు పంట రాగానే అందరు తీసుకుపోయి ఆయన మార్కెట్లో పెడుతున్నారు. దళారుల వలనో ఇంకా వేరే వేరే విషయాల వలనో వాళ్ళకు అనుకున్న పంట రేట్ రావట్లేదు. సో ఆ రోజు ఎంతైతే రేట్ ఉన్నదో అది ఇచ్చేసి పాపం ఇంటికి వెళ్ళిపోతున్నాడు.
ఆ పంటని ఎక్కువ ధరకి ఎట్లా అమ్ముకోవాలో తెలీదు. ఆ పంటని కొంచెం వాల్యూ అడిషన్ చేస్తే, అంటే ప్రాసెసింగ్ చేస్తే ఇంకా దానికి ఎంత రేటు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక మొక్కజొన్న కండే ఉన్నారనుకోండి, పచ్చిది అమ్మితే 2-3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉంటుంది. కొంచెం కాలిస్తే 20 రూపాయలు అవుతుంది. కరెక్ట్. ఇంకొంచెం మక్కలు రుబ్బితే వాడు 100 రూపాయలకు ఇది ఉంటుంది. సో ఆ వాల్యూ అడిషన్ చేసే దిశగా ఇంకా రైతు సంఘాలు పోలేదు. సో మన ఆర్గనైజేషన్ నుంచి ఏం చేస్తున్నాము అంటే, ఒక 104 రైతు సంఘాలని ఒక అంబ్రెల్లా కిందికి తీసుకొచ్చాం. FPO సమాఖ్య చేసాం. సో ఒక రైతు సంఘంలో ఉన్న మిర్చిని మిగతా రైతు సంఘాలన్నీ కొనే విధంగా నెట్వర్క్ ఏర్పాటు చేసినాం. ఇంకో రైతు సంఘం దగ్గర ఉన్న టర్మరిక్ని వీళ్ళ దగ్గర టర్మరిక్ పండకపోయినా వీళ్ళు కొనుక్కొని వచ్చి ప్రాసెసింగ్ చేసుకునేటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చాలా రైతు సంఘాలలో వరి ఎక్కువైపోయింది, నీళ్ళు ఎక్కువ ఉండి వాళ్ళు చేస్తే రైసులు వరి తప్ప వేరే బిజినెస్ చేయలేరు. ఇప్పుడు మనం ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఇక్కడ నుంచి మిర్చి తెచ్చుకొని, అక్కడి నుంచి టర్మరిక్ తెచ్చుకొని, చిన్న మిషనరీస్ పెట్టుకొని, మీ రైతు సంఘం ద్వారా మీరు మహిళా సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కలిసే ఉంటాయి. సో దీని ద్వారా మీరు ఒక బ్రాండ్ కనుక చేస్తే దాన్ని మీ ముందుండి అమ్మించే ప్రయత్నం చేస్తాం అని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. సో ఈ సమావేశానికి ఆ రైతు సంఘాలన్నీ కూడా వస్తున్నాయి. రైతులు వ్యాపారం ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళకున్న పంటకు ఇప్పుడు ప్రతి దగ్గర ఎవరు మాట్లాడినా కానీ పంట దిగుబడి గురించి మాట్లాడతారు కానీ రైతు లాభం గురించి మాట్లాడరు. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, దిగుబడితో సంబంధం లేదు, లాభం ఎంత మిగులుతుంది, ఖర్చులన్నీ పోను, అది ఇంపార్టెంట్. ఆ లాభాన్ని ఎట్లా కలిగించాలి అని అంటే, వాళ్ళకి ప్రాసెసింగ్లో హెల్ప్ చేయడము, మార్కెటింగ్లో హెల్ప్ చేయడము, మంచి ప్రైజ్ వచ్చే విధంగా చేయడం అనేది అది మెయిన్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కన్జ్యూమర్స్ ఇవాళ ఆర్గానిక్ ఫుడ్ తినకపోవడానికి కారణం ఏంటంటే, ఇది 100 రూపాయలు ఉంటే అది 200 రూపాయలు అంటున్నారు. అలా కాకుండా ఇది ఒక సపోజ్ కందిపప్పు అనుకుందాం, ఎగ్జాంపుల్ 100 రూపాయలు కిలో ఉంది అనుకుందాం, ఇది 120 రూపాయలకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అనుకుంటే అందరూ 120 రూపాయలే పెడతారు. కానీ ఇది 200 ఉన్నది అన్నారు అనుకోండి, డబ్బులు ఎందుకులే తర్వాత చూద్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మా ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్గానిక్ ఫుడ్ లేదా ప్రకృతి సిద్ధంగా పండించిన ఫుడ్ యొక్క కాస్ట్ని తగ్గించాలి. ఎట్లా వాల్యూమ్ పెంచి వాటి ప్రొడక్షన్ వాల్యూమ్ పెంచి కాస్ట్ కనుక కొంచెం తగ్గించగలిగితే ఒక 20-30% మనం నార్మల్ మందులు వేసిన దానికి దీనికి కొంచెం 20-30% డిఫరెన్స్లో కనుక్కుంటే అందరూ ఇదే కొంటారు, ఆర్గానికే కొంటారు. సో దానివల్ల ఇటు ప్రకృతి, మన నేల, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఎంత ఇంకొక 80-100 పంటలకు మాత్రమే మన నేలలో సారం ఉన్నది అంటే హార్డ్లీ 40-50 ఇయర్స్ దాటితే ఇదే కంటిన్యూ అయితే కనుక మన నేలలన్నీ ఎడారులు అవుతాయి. సో ఈ 40 సంవత్సరాలే మనకున్న టైం. ఈ టైంలో మనం మన నేలల కార్బన్ శాతాన్ని పెంచుకోవాలి, ఈ మంచి సారవంతమైన భూమిని తయారు చేసుకోవాలి, ఎకోసిస్టమ్ తయారు చేయాలంటే మందులు, కెమికల్స్ వేయకుండా ఇలాంటి రైతులను ప్రోత్సహించాలి. అలాంటి ఫుడ్నే మనం తిన్నప్పుడు మన రాబోయే జనరేషన్ కూడా మనగడ ఉంటుంది. అబ్సల్యూట్లీ. 60-70 ఎక్కడ అండి, 30 ఇయర్స్కే ఒబెసిటీలు, మోకాలు నొప్పులు. అవును. సో అది మెయిన్ కాన్సెప్ట్ సార్. గ్రామభారతి న్యాచురల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ తరఫున కిసాన్ ఎక్స్పో 2024 మార్చ్ 16-17 హైటెక్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెంబర్ 3లో జరుగుతుంది. దీంట్లో ప్రకృతి వ్యవసాయ రైతులు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకునే వినియోగదారులు, ఆ ఉత్పత్తుల నుంచి ఉప ఉత్పత్తులు చేసే కంపెనీలు, శాస్త్రవేత్తలు, ఆ వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ పాల్గొంటారు. అందరూ పాల్గొంటారు ఇందులో. ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశము కన్జ్యూమర్ను, రైతును అనుసంధానం చేయడం. కన్జ్యూమర్కు మంచి ప్రొడక్టు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ దొరకాలి, రైతుకు తను పండించిన ఉత్పత్తికి విలువ లాభం రావాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో మ్యూచువల్ బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఇంట్లోకి, ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినే ఆహారం అనేది ఆధారపడుతుంది. ఆహారం సరిగా లేకపోతే తన యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది. సో దాన్ని సరి చేసుకోవడానికి ఒక డాక్టర్ను పెట్టుకుంటాడు. అంటే ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ను మెయింటైన్ చేసుకుంటాడు. ఆరోగ్యం పాడు చేసుకుని ఒక ఫ్యామిలీ డాక్టర్ను మెయింటైన్ చేయడం కన్నా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఫ్యామిలీ రైతును సెలెక్ట్ చేసుకోండి అని మా ఉద్దేశం. ఫ్యామిలీ ఫార్మర్ అనే కాన్సెప్ట్ మేము తీసుకురావాలి. ఫ్యామిలీ ఫార్మర్ కన్నా ఫ్యామిలీ దాని క్యూరింగ్.
సో రోగం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే దానికన్నా రోగం తెచ్చుకోకపోవడమే మనము చేయాల్సిన కార్యక్రమం. సో ఇప్పుడున్న వ్యవస్థలో వాతావరణ పొల్యూషన్స్ కానీ మిగతా వ్యవస్థల వల్ల ఆరోగ్యాన్ని పూర్తిగా పాడుతుంది. కాబట్టి తినే ఆహారానికైనా కొంచెం మంచిగా కాపాడుకోవడానికి ఈ సిటీలో నివసిస్తున్న ప్రజలకు గ్రామ భారతి ద్వారా ఇస్తున్న ఒక సదావకాశం. అంటే విలేజ్లో ఎక్కడో రైతు పండిస్తాడు, ఆ రైతు ఎవరో ఏం పండిస్తున్నారో తెలియదు. సో ఆ రైతును మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది ప్లాట్ఫామ్ అందుకే ప్రోగ్రామింగ్ డిజైన్ చేసింది. సో వినియోగదారులు వచ్చి తమ యొక్క రైతును తెలుసుకోవచ్చు, తమ యొక్క పంట ఎక్కడ పండుతుంది, ఎవరు పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు. నో యువర్ ఫార్మర్ అంట. సో నీ ఫార్మర్ ఎవరో నువ్వు తెలుసుకో, అతను ఎలా పండిస్తున్నాడు, ఏం పండిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకుంటావు. సో ఇంటరాక్షన్ ఏర్పడిన తర్వాత ఆ వస్తువులు నేరుగా కొంటావు కాబట్టి వినియోగదారునికి మేలు జరుగుతుంది, రైతు కూడా మేలు జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఏర్పాటు చేయడము. ఈ కార్యక్రమము ఈ నెల 16న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు అండ్ రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు వీరి చేతులతో 10:30కు ప్రారంభించడం జరుగుతుంది. అతిపెద్ద సక్సెస్ అయింది సార్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కన్నా అతిపెద్ద సక్సెస్ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసిన మంచి పద్ధతి కాబట్టి. కానీ మంచిది అనేది కొంచెం టైం పెట్టి వెళ్ళడానికి, తొందరగా వెళ్తుంది మంచిది, లేట్గా వెళ్తుంది కాబట్టి వెళ్తుంది ఖచ్చితంగా అందరి జనాల్లోకి పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.